భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాట తారాస్థాయికి చేరిపోయింది. పదవుల విషయంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు చెలరేగింది. రెండు వర్గాలుగా విడిపోయారు జిల్లాకు చెందిన సీనియర్ నేతల అనుచరులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొత్తగూడెంలో పోస్టుల విషయంలో గాంధీ భవన్ లో గొడవకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారంటూ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవుల విషయంలో గాంధీ భవన్ ముందే కొట్టుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఇరు వర్గాల కొట్లాటతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. గాంధీ భవన్ లో గొడవ జరగడానికి కారణం చీకటి కార్తీక్ నియామకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా క్యాన్వా అనే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కార్తీక్ ని ఇటీవలే అధిష్టానం నియమించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కార్తీక్ ప్రధాన అనుచరుడు. అతడికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు భట్టి వర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు. అయితే కార్తీక్ ఏడాది క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. పైగా అతని వయసు 37 ఏళ్లు, అంటే యూత్ కాంగ్రెస్ పదవికి అనర్హుడన్నమాట. అయినప్పటికీ పదవులు ఎలా కట్టబెట్టారంటూ మరొక వర్గం ప్రశ్నిస్తోంది. తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల్లో గెలిచారంటూ అతడిపై పోటీ చేసిన సన్నీ ఆరోపిస్తున్నారు. కార్తీక్ ఎన్నిక చెల్లదంటూ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్యతో పాటు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు భట్టి అనుచరులు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక చెల్లదంటూ జిల్లా అధ్యక్షులు లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ తీసుకుని రాష్ట్ర నాయకత్వం దగ్గర తేల్చుకోవడానికి వచ్చింది భట్టి వర్గం. మరొకవైపు కార్తీక్ వర్గం కూడా అదే సమయంలో గాంధీ భవన్ కు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో గాంధీ భవన్ రణరంగాన్ని తలపించింది. ఈ గొడవలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, చింతిరాల సుధీర్ కుమార్ పై దాడి చేశారు. అందరు కలిసి అర్థమైంది. ఓటర్ ఐడి కార్డులో మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీరే దాన్ని వెరిఫై చేయండి. కరెక్ట్ ఏజ్ క్రైటీరియాలోనే ఉన్నారు. అది దాన్ని ప్రూవ్ చేసినాకనే, దాని గురించి డిస్కస్ చేసినాకనే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్లో ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇప్పుడు అధ్యక్షుడు అనౌన్స్ చేయండో అతనికి అత్యధిక ఓట్లు కూడా నమోదైనవి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు ఇబ్బంది, అన్యాయం జరిగిందని మాట్లాడుతారో వాళ్ళకు సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. సో న్యాయబద్ధంగా ఓట్ల పరంగా అయితే తను గెలిచింది. కాబట్టి నేషనల్ ఇన్ఛార్జ్ గారు, మా ప్రెసిడెంట్ ఉదయ్ భాను గారు అందరు కలిసి నిర్ణయం తీసుకొని, ఎంతో ఆలోచించి కలిసి నిర్ణయం తీసుకొని సరైన డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద పెద్ద డిస్కషన్ ఏం లేదు. కొంచెం అసహనంతో వాళ్ళు ఏదో మాట్లాడతారు తప్ప అందరు మా ఫ్యామిలీ అట్లేం లేదు. ఎవరు కొట్టుకోలేదు అన్న. అది వాళ్ళు ఇప్పుడు ఆ జిల్లా నుంచి వస్తే జిల్లాలో కాంపిటీషన్స్ ఎక్కువైపోయినాయి. అలా యూత్ అట్లేం లేదు. జిల్లాలో వాళ్ళ జిల్లా ఏమైందో మనకు తెలియదు. బయట అది పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. కానీ అది అట్లాంటిది ఏం జరగలేదు. ప్రశాంతంగా ఉంది యూత్ కాంగ్రెస్ మీరు ఇట్లా ఎప్పుడు కొడతారు ఇవన్నీ చెప్పకండి. అంతా బాగానే ఉంది. మేము శాంతియుతంగానే ఆర్గనైజేషన్ మా పని చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డిసిసి గారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఏమని, అందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అది చూడండి, దయచేసి దానిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పి బీవీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి రాయడం జరిగింది. దాంతోపాటు సీసీగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి కూడా, అలాగే మా పార్టీలో ఉన్న ప్యానెల్ వారికి కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లో ఇది వారికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్కి సంబంధించి పాస్పోర్ట్ ఇది చెల్లదన్నారు. ఇది ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ఇందులో 1988
సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇందులో కూడా ఉంది. దెన్ ఓటర్ ఐడి, ఆధార్, ఓటర్ ఐడి ఇందులో కూడా సేమ్ ఉంది. అంతేకాకుండా మా జిల్లాలో అనేక మంది ఇట్లనే ఇది ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పటిది మొన్న పార్టీలోకి వచ్చిన దానికి ఎవిడెన్స్ ఇది కేసీఆర్ గారు మరియు ఆయన అప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే టీఆర్ఎస్వికి. ఇది కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఫోటో. ఈ టీఆర్ఎస్విలో వారు చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఫోటోలు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ తాత మధు గారికి అప్పుడు వారు కట్టినటువంటి బ్యానరు. ఇక్కడ కొంతమందితో సావాసం కలిపి మా మీద కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ అటాక్ చేశారు. మేము వస్తున్నామని కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మేము ఆ రోజు న్యాయం కోసం ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాట్లాడతామని కూడా అతనికి తెలుసు. అది తెలిసే అతను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులతో కలిసి మా మీద పైన ప్రత్యేకంగా ఆయన శ్రద్ధతో చూసి దాడి చేసి కావాలని మమ్మల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆయన వెనక ఏ మంత్రి ఉన్నారో తెలియడం లేదు, కానీ ఇంత విచ్చలవిడిగా విచక్షణారహితంగా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళదన్నట్టు గత 10 సంవత్సరాల నుంచి మేము వయసు మానుకొని ఉద్యోగాలు మానుకొని పిల్లలను వదిలేసుకొని కాంగ్రెస్ కోసం రోజు కష్టపడి అధికారం తీసుకొచ్చుకుని ఉంటే ఇక్కడ మమ్మల్ని అన్యాయంగా మా పార్టీ నుంచి మమ్మల్ని గెంటేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తారు. ఖచ్చితంగా హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ వాళ్ళే తోటి కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేయడం మేము ఎంతో బాధపడుతున్నాం. దానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేము ఇవాళ మాట్లాడినందుకు మమ్మల్ని దాడి చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా యూత్ కాంగ్రెస్ వాళ్ళే. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మండల స్థాయి నుంచి వచ్చారు. అందరూ మండల స్థాయి, జిల్లా స్థాయి అందరూ కూడా వచ్చారు. యూత్ కాంగ్రెస్ నేషనల్ ఇన్ఛార్జ్ సురభి ద్వివేది ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులంతా హాజరయ్యారు. చీకటి కార్తిక్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. అతన్ని అడ్డుకునేందుకు మరో వర్గం ప్రయత్నించింది. అయితే ఇది పెద్ద గొడవేమీ కాదని శాంతియుతంగా పరిష్కరించుకుంటామని అంటున్నారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి. దాంట్లో ఒకరో ఇద్దరు ఓడిపోయిన బాధతో కొంచెం అసహనంగా ఉన్నారు. సో వాళ్ళు లోపల రావడం జరిగింది. సెక్యూరిటీ వాళ్ళు బయటికి పంపించడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారము స్టేట్ సెక్రటరీస్ కానీ, జనరల్ సెక్రటరీస్ కానీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గెలిచిన వాళ్ళు మాత్రమే ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి రావాలి. ఎందుకంటే నేషనల్ ఇన్ఛార్జ్ సురభి ద్వివేది గారు కానీ, ఖాళీద్ అహ్మద్ గారు కానీ ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళు బాంబే నుంచి, కర్ణాటక నుంచి వచ్చి మీటింగ్ తీసుకుంటున్నారు. సో ప్రోటోకాల్ ప్రకారము పాటించాల్సింది. వాళ్ళు ప్రోటోకాల్ పాటించలేదు. దాడి ఎవరు చేయలేదండి. బయటికి వెళ్ళమని చెప్పినారు. చేయలేదండి. పర్ఫార్మర్ లిస్ట్లో ఉంటేనే ఆ పదవి పోటీ చేయగలుగుతారు. అది నేషనల్ కమిటీ లాస్ట్ టైం ఉన్న మా అధ్యక్షులు వారు అందరు కలిసి అతను ఎస్ ఓటర్ అన్న అర్థమైంది. ఓటర్ ఐడి కార్డులో మీరు చెక్ చేసుకొని మీరే దాన్ని వెరిఫై చేయండి. కరెక్ట్ ఏజ్ క్రైటీరియాలోనే ఉన్నారు. అది దాన్ని ప్రూవ్ చేసినాకనే, దాని గురించి డిస్కస్ చేసినాకనే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్లో ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇప్పుడు అధ్యక్షుడు అనౌన్స్ చేయండో అతనికి అత్యధిక ఓట్లు కూడా నమోదైనవి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు ఇబ్బంది అన్యాయం జరిగిందని మాట్లాడుతారో వాళ్ళకు సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. సో న్యాయబద్ధంగా ఓట్ల పరంగా అయితే తను గెలిచింది. కాబట్టి నేషనల్ ఇన్ఛార్జ్ గారు, మా ప్రెసిడెంట్ ఉదయ్ భాను గారు అందరు కలిసి నిర్ణయం తీసుకొని, ఎంతో ఆలోచించి కలిసి నిర్ణయం తీసుకొని సరైన డిసిషన్ తీసుకోవడం జరిగింది. సోలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాట తారాస్థాయికి చేరింది. పదవుల విషయంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు చెలరేగింది. 2 వర్గాలుగా విడిపోయారు జిల్లాకు చెందిన సీనియర్ నేతల అనుచరులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వర్గాల మధ్య ఇలా ఘర్షణ చోటు చేసుకుంది. కొత్తగూడెంలో పోస్టుల విషయంలో గాంధీ భవన్ లో గొడవకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవుల విషయంలో గాంధీ భవన్ ముందే కొట్టుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఇరు వర్గాల కొట్లాటతో రణరంగంగా మారింది హైదరాబాద్ గాంధీ భవన్. ఒక్కరు
గాంధీ భవన్ లో గొడవ జరగడానికి కారణం చీకటి కార్తీక్ నియామకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కార్తీక్ ను ఇటీవలే అధిష్టానం నియమించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కార్తీక్ ప్రధాన అనుచరుడు. అతనికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు భట్టి వర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు. అయితే కార్తీక్ ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్ లో ఉన్నారని, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పైగా అతని వయసు 37 సంవత్సరాలు. అంటే యూత్ కాంగ్రెస్ పదవికి అనర్హులు. అయినప్పటికీ పదవులు ఎలా కట్టబెట్టారని మరో వర్గం ప్రశ్నిస్తోంది. తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల్లో గెలిచారంటూ అతనిపై పోటీ చేసిన సన్నీ ఆరోపిస్తున్నారు. కార్తీక్ ఎన్నిక చెల్లదు అంటూ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్యతో పాటు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు భట్టి అనుచరులు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక చెల్లదంటూ జిల్లా అధ్యక్షులు లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని రాష్ట్ర నాయకత్వం దగ్గర తేల్చుకునేందుకు వచ్చింది భట్టి వర్గం. మరోవైపు కార్తీక్ వర్గం కూడా అదే సమయంలో గాంధీ భవన్ కు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో గాంధీ భవన్ రణరంగాన్ని తలపించింది. ఈ గొడవలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, చింతిరాల సుధీర్ కుమార్ పై దాడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాట తారాస్థాయికి చేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ ఉన్న దృశ్యాలవి. పదవుల విషయంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు చెలరేగింది. రెండు వర్గాలుగా విడిపోయారు జిల్లాకు చెందిన సీనియర్ నేతల అనుచరులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొత్తగూడెంలో పోస్టుల విషయంలో గాంధీ భవన్ లో గొడవకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారంటూ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.